ఇదే టెస్ట్ రైడ్ బైక్ BMW GS 1250. దీన్ని చూస్తే టెస్ట్ రైడ్ బైక్లా ఉండదు, డెలివరీకి రెడీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. జనరల్గా BMW బైక్స్ని మెయింటైన్ చేసేది ఇలానే మెయింటైన్ చేస్తుంది, ఒక చిన్న స్క్రాచ్ కూడా ఉండదు. జనరల్గా BMW టెస్ట్ రైడ్ చేయడానికి ఏ కస్టమర్ వచ్చినా సరే ఎప్పుడు బైక్ కొత్త బైక్లానే ఉండాలి కాబట్టి ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారు. మీరు చాలా రోజుల తర్వాత తేజాన్ని కూడా వ్లాగ్స్లో చూస్తున్నట్టున్నారు. వీడి మధ్య రోడ్డు పైన జనాలు గుద్దేసి దెబ్బలు తగిలించుకుంటున్నాడు, కాళ్ళు చేతులు అన్నీ ఎక్కడికక్కడ అయిపోయాయి. ఈ బైక్ గురించి ఏం చెప్పాలన్నా ఏం మాట్లాడాలన్నా సరే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎవ్రీ సింగిల్ థింగ్. అంత స్పెషల్ ఈ బైక్, అంత పర్ఫెక్ట్ ఈ బైక్. నేను ఈ వ్లాగ్ని చాలా సింపుల్గా ఫినిష్ చేస్తున్నాను, చాలా చిన్న వ్లాగ్లో ఫినిష్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, ఇంజిన్ విషయానికి వస్తే ఇది బాక్సర్ ఇంజిన్. బాక్సర్ ఇంజిన్ అని ఎందుకు అంటారు అంటే ఇలా ఉంటుంది. ఇన్లైన్ 4 అంటే సిలిండర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన 10R తీసుకోండి, మన 10R 1000cc 250 4 సిలిండర్స్ ఉంటాయి. ఇన్లైన్ 4 సిలిండర్స్, అందుకని దాని ఇన్లైన్ 4. ట్రయంఫ్ విషయానికి వస్తే ఇన్లైన్ 3. ఇది బాక్సర్ ఇలా ఉంటుంది, అందుకని దీన్ని బాక్సర్ ఇంజిన్ అంటారు. దీనిలో నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే అడ్వెంచర్ బైక్కి స్టీరింగ్ డాంపర్ ఉంది. నాకు ఈ విషయం అయితే ఇప్పటివరకు తెలియదు. ఐ స్వేర్ BMWలో 650cc పైన అన్నిటికీ స్టీరింగ్ డాంపర్ వస్తుందంట. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది జనరల్గా అన్ని బైక్స్కి ఉంటాయి, కానీ మీకు లోపల ఇంకొకటి కనిపిస్తుంది చూసారా, అదేంటంటే బైక్ డైవ్ అవ్వకుండా జనరల్గా బ్రేక్ చేస్తారా, బ్రేక్ చేసినప్పుడు ఫ్రంట్ ఇలా వెళ్ళిపోతుంది కదా, అది అలా వెళ్ళిపోకుండా ఈజీగా స్టిఫ్గా పట్టుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది దించుతున్నాం అనుకోండి, బైక్ కంప్లీట్గా డైవ్ ఇన్ అవ్వదు. ఈ బైక్ డ్రైవ్ చేస్తుంటే ఒక డిఫరెంట్ లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. దీని ఇంజన్ స్టార్ట్ చేసి దీని సౌండ్ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్, దీనికి బటన్ ఉంటుంది, కీ ఉండదు, అంటే రిమోట్. స్టాక్ కూడా కొంచెం లౌడే ఉంది.